నోరూరించి చికెన్ బిర్యానీ 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 లవర్స్ కోసమే ఈ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మరి ఏంటో సాహసాలు చేస్తున్నాం అనుకుంటున్నారు. సాహసాలు ఏం కాదు కానీ బిర్యానీ చేయడానికి పాత్ర సరిగా కూర్చుంటుందో లేదో అని టెస్టింగ్లో ఉన్నామన్నమాట. సో మరి పొయ్యకంతా మంచిగా పూజ చేసేసి మళ్ళీ పాత్ర కూడా బొట్టు పెట్టి పూజ చేసి తర్వాతే మేము వంట స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఇది యాక్చువల్లీ మేము మా ఇంటి దేవురికి వెళ్ళినప్పుడు మా చెల్లెలు వాళ్ళు అయితే చేశారనమాట. సో మొత్తం తనే చేసింది. 25 kg చికెన్ ఎలా చేసిందో ఒకసారి చూసియండి. సో ఆయిల్ అయితే ఒక ప్యాకెట్ వేసింది ఫస్ట్, తర్వాత సెకండ్ ప్యాకెట్ అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు వేస్తుంది చూడండి, ఇది 3rd ప్యాకెట్ అనమాట. 3rd ప్యాకెట్ అండ్ ఇది 4th ప్యాకెట్. పాత్ర వేడైన తర్వాతనే ఆయిల్ అనేది వేస్తూ ఉన్నామన్నమాట. ఇది 5th ప్యాకెట్ లాస్ట్, ఓకేనా. సో 5 ప్యాకెట్స్ అయితే తను యూజ్ చేసిందనమాట. 25 kg రైస్, 26 kg మూటకి అండ్ ఆల్ బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసింది. తర్వాత ఆనియన్స్ అన్నీ మంచిగా కట్ చేసుకొని చూడండి తనైతే వేస్తుందనమాట. సో ఆయిల్ మంచిగా వేగిన తర్వాతనే ఇవన్నీ వేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి, మంచిగా పెద్ద గరిటె తీసుకొని కలపడమే ఉండేది. మనమైతే మన ఇంట్లో ఏదో చిన్నగా చేస్తాం కాబట్టి ఒక చిన్న గరిటె పెట్టుకొని అంటే అయిపోతుంది. బట్ ఇక్కడ అలా కాదనమాట. సో పెద్దది కదా, సో అందుకే. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. తను అయితే డైరెక్ట్గా కింద అన్నీ తీసేసి అలానే వేసేసింది అనమాట. అండ్ ఇంకా వేస్తూ ఉన్నారు మంచిగా వాష్ చేసుకొని అన్నీ. సో ఇది అయిన తర్వాత మంచిగా మిక్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇదన్నీ బాగా కలపాలి. అది ఎంత ఉడికితే ఇది ఏమంటాం ఆనియన్స్ అంత బాగుంటుంది అనమాట టేస్ట్. సో ఈ కలపడంలోనే ఉంటుంది చాలా రిస్క్. ఆనియన్ అనేది మంచిగా వేగిన తర్వాతనే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మంచిగా వేసుకోవాలన్నమాట. సో తనైతే ఒక డబ్బా అయితే తీసుకొని వచ్చింది. సో అది మొత్తం అయితే వేసేసింది. అది మొత్తం వేసేసి మంచిగా అయితే మిక్స్ చేసింది. సో ఇది వచ్చేసి కొత్తిమీర తర్వాత పుదీనా మంచిగా చిన్నగా కట్ చేసుకొని అయితే అది కూడా వేసేసింది అనమాట. అండ్ కొంతసేపు మంచిగా మిక్స్ చేసిన తర్వాత తను టమోటా యాడ్ చేసింది. సో మంచిగా టమోటా అనేది యాడ్ చేసేసి బాగా కలపాలన్నమాట. కలుపు అనేసి. సో తర్వాత కాస్త ఉప్పు కూడా వేసేస్తేనే మనం అది కొంచెం మంచిగా ఉడుకుతుంది కదా. సో అంతా వేసి బాగా కలబెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాసేపు ప్లేట్ మూసి ఉంచేయాల. ఎందుకంటే అది ఉడకాలి కదా, ఆ టమాటోలో ఉన్న రసం బయట రావాలని. సో కొద్దిసేపు అలా వదిలేయాలి. సో ఆఫ్టర్ దట్ ప్లేట్ తీసిన తర్వాత చూస్తే అలా ఉంటుంది. అప్పుడు చికెన్ అన్నీ వేసేయాల. అండ్ మేము వచ్చి 26 kg చికెన్ రైస్ బ్యాగ్కి 10 kg చికెన్ తీసుకునింది అనమాట. సో 10 kg చికెన్ అయితే ఫుల్ వేసేసామన్నమాట. ఆ చికెన్ వేసిన తర్వాత ఉంటుంది మస్తు ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి బాగా కలబెట్టాలి. సో పసుపు పొడి వేస్తుంది ఫస్ట్, పసుపు తర్వాత గరం మసాలా. సో దాన్ని కొంచెం కలబెట్టాలి. సో అది అయిన తర్వాత మరీ కారం పొడి అనమాట. సో చిల్లీ పౌడర్ అని ఉంటుంది కదా, సో ఆ చిల్లీ పౌడర్ మీకు తగినంతగా వేసుకోవాలి. తనైతే పెద్ద ప్యాకెట్ అయితే తీసుకుంది. మొత్తం వేసేస్తుందా కొంచెం వేస్తుందా? మొత్తం వేసేస్తూ ఉందండి. సో అంటే మీరు చూసుకొని వేసుకోండి కారం ఎంత వేసుకోవాలి ఏంటనేసి. సో ఇప్పుడు వచ్చేసి గరం మసాలా అనేది వేసుకోండి. అది కూడా అంతే, మీకు ఎంత అనేసి చూసుకొని మాత్రమే వేసుకోవాలన్నమాట. అండ్ ఫైనల్లీ బిర్యానీ మసాలా అనమాట, ఓకేనా. సో బిర్యానీ అంటే తను ఒక్కొక్క ప్యాకెట్ చిన్నదైతే వేసేసింది. అండ్ ఉప్పు కొంచెం తక్కువ ఉంటే ఉప్పు కూడా వేస్తుందన్నమాట. సో ఇదే చూడండి మొత్తం వేసేసి ఒకసారి మిక్స్ చేసి కాసేపు పెరుగు కూడా వేసింది, అది స్కిప్ అయిందనమాట. సో మీరు కర్డ్ కూడా వేసేసి కొంచెం పక్కలో అయితే పెట్టుకోండి. అండ్ తర్వాత నిమ్మ జ్యూస్ అయితే వేస్తుందన్నమాట. అండ్ అదన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట. సో మంచిగా అదన్నీ కలిపి ఇలాగా. సో మంచి చిన్న గరిటె అవ్వదు కాబట్టి సో మంచి పెద్ద గరిటె తీసుకొని మంచిగా కలబెడుతున్నారు. సో మీరైతే ప్లేట్ మూసేసి కాసేపు వదిలేయాలా. సో కాసేపు వదిలిన తర్వాత ఇలా బాగా మరిగింటుంది అనమాట. సో ఇప్పుడు అయితే ఇంక పైన వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఎంత రైస్ వేస్తారో అంత నాకైతే తెలియదు తను ఎంత అల్తే తీసుకునిందో. బట్ ఇది అయిన తర్వాత తనైతే వాటర్ అయితే పోసుకునింది అనమాట.
వాటర్ పోసుకొని మంచిగా తర్వాత కొంచెం ఉప్పు తక్కువ ఉందేమో అని కాస్త ఉప్పు అయితే వేసేసింది. మళ్ళీ టేస్ట్ అనేది చూస్తుంది. ఇప్పుడు సరిగా అయిపోయింది కాబట్టి ఉప్పు ఓకే, ఇంకా ఉప్పు అయితే వేయలేదు. సో కారం కొంచెం తనకి తక్కువ అనిపించింది అనమాట. ఉప్పు కూడా తక్కువైందండు వేసేసింది. సో కారం కూడా కొంచెం తక్కువ అనిపించింది. సో మళ్ళీ కారం కూడా వేసేసింది అనమాట. సో మరి కొంచెంసేపు అలానే మూత పెట్టి వదిలేయాలన్నమాట. సో తర్వాత అప్పుడప్పుడు మూత ఓపెన్ చేసి ఇట్లా కలుపుతూ ఉందన్నమాట. అంతా మిక్స్ అవ్వాలి కదా. సో అదైన తర్వాత ఇంకేమి బాగా ఉడికిన తర్వాత ఉప్పు మొత్తం వేసింది అంటే సాలేదనమాట. సో తర్వాత బ్యాగ్ వచ్చేసి మొత్తం అలానే ఉంపారు. ఎందుకంటే మా చెల్లి ఫస్టే క్లీన్ చేసుకొని వచ్చేసింది అనమాట ఇంట్లో. సో దాని నుంచే దాన్ని వాష్ చేయకుండా మొత్తం మూటనే అలా వదిలేసింది అనమాట. సో మొత్తం 26 kgs అనమాట బియ్యం అనేది. సో ఇది వేసిన తర్వాత కూడా అంతే అండి, ఒకసారి మంచిగా కలపాలి. ఎందుకంటే ఆ రైస్ ఆ ముక్కలకి అన్నిటికీ పట్టాలి కాబట్టి. సో బాగా కలపాలండి. బాగా పట్టుకొని మిక్స్ చేస్తున్నారు. మా చెల్లి వల్ల కాలేదని అక్కడ మా అన్న వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి చేశారనమాట. సో మరి ఫైనల్గా కాసేపు చూడండి ఇలా ఉడికిందనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇది ఉడికిండేది చాలు, అక్కడ కింద బొగ్గులు ఉంటాయి కదా, సో వాటిని అయితే తీసేస్తున్నారనమాట. దమ్ పెట్టేస్తాం కాసేపు అనేసి. సో వాళ్ళు కింద ఉన్న బొగ్గులన్నీ తీసేసి ఒక ప్లేట్ అంటే ఇప్పుడు దీన్ని వండాం కదా దీనిపైన ఆ బొగ్గులు ఎత్తేస్తూ ఉన్నారనమాట. జస్ట్ ఒకసారి చూసియండి, ఇక్కడ చూసారు కదా. సో దానిపైన వేస్తే అంటే కొంచెం ఉడికిండేది ఇంకా బాగా మంచిగా ఉడుకుతుందనే ఉద్దేశంతో వాళ్ళు అలా వేస్తూ ఉన్నారంట. బట్ టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉన్నిందనమాట. అండ్ ఇంకేం చెప్తాం చెప్పండి, బాగా తిన్నాం. అంటే చాలా రోజులు ఓల్డ్ వీడియో అనమాట, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. బట్ మీరు ఎవరికైనా ఎప్పుడైనా చేయాలి చాలామంది కంటే ఇక్కడ ఇలా చూసుకొని అయితే చేసేయండి, సూపర్ టేస్ట్ వస్తుంది. బట్ ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తున్నాను, మళ్ళీ ఓపెన్ చేస్తారు. బాబా ఎంత బాగుందో. ఇదైతే బిర్యానీ లవర్స్ అనమాట. సో మీరు ఎవరైనా కూడా బిర్యానీ లవర్స్ ఇంతమందికి చేయాలంటే గిట్లా చేసుకోండి, మంచిగా వస్తుంది. అక్కడ ఎత్తుతున్నారు చూడండి పొగలు, అస్సలు అయ్యో అక్కడ ఉండి కూడా అవ్వట్లేదు, ఆవిరి అలా తగులుతుందన్నమాట. ఇంతే అండి. మరి వీడియో చూసారు కదా. ఒకవేళ మీకు ఇలాంటి రెసిపీస్ ఏమన్నా మళ్ళీ చాలా కావాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. మా చెల్లెలు చేసినప్పుడే వీడియోస్ తీస్తానన్నమాట. ఓకేనా. సో మరి ఇంకేంటి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేం చెప్తాం చెప్పండి, బిర్యానీ మంచిగా తిన్నాం, మంచిగా తినేసి బయలుదేరేసామన్నమాట. ఓకేనా. సో కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.